నరసరావుపేట పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఉమ్మడి కూటమి పార్టీల జిల్లా అధ్యక్షుడు షేక్ జానీ సైదా, గాదే వెంకటేశ్వరరావు, శశికుమార్ సోమవారం జరగబోయే ఉమ్మడి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి లాంటి ఆహ్వానం. కూటమి ప్రభుత్వాన్ని మీరు అత్యధిక ప్రేమతో ఏ రకంగా గెలిపించారో ఆ గెలిపించినటువంటి కృతజ్ఞతాభావంతో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కూటమి ఎమ్మెల్యేలు ప్రతి ఊరిలో కూడా మీకు ఎలా మంచి జరగాలని సామెత పెద్దలు చెప్తారు. కాలికి బలపం కట్టినట్టు అన్నట్టుగా కాలికి బలపం కట్టుకుని మీకోసం తిరిగి ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాల నుంచి పని చేస్తానే ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం ఏ రకంగా నాశనం చేశారో అదంతా కూడా సరి చేసుకుంటూ మళ్ళా మీకోసం అన్నట్లుగా ఈ రోజు వరకు కూడా చేస్తూ వచ్చారు. భవిష్యత్తులో కూడా మీకోసం చేస్తాం ఖచ్చితంగా. ఈ 2 సంవత్సరాల యొక్క పరిపాలనలో మీ అందరికి కూడా చెప్పాలి, తెలియాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం మీ అందరితో కూడా కలిపి ఒక ఆత్మీయ సమావేశం లాగా ఏర్పాటు చేసుకుని ఒకరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది రేపు సోమవారం 15వ తారీఖున నరసరావుపేట పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరపడానికి మా కూటమి నాయకులందరూ కూడా నిర్ణయించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా విజువల్ లీడర్స్. భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలో నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంటు, ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం నుంచి ఏ విధంగా కోలుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏ విధంగా మనం లబ్ధి చేకూర్చాలో ఆలోచిస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి మనం ఏమి చేసాం, ఏమి చేయబోతున్నాం, చేసినటువంటి అనేక విజయాలు, అదేవిధంగా చెప్పిన మాట ఏ విధంగా నిలబెట్టుకున్నాం, చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వం తరపున అందరికీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆత్మీయ సమావేశంలాగా మనం పెట్టుకుంటూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజానిక అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూటమి తరపున ఆహ్వానిస్తూ ఉన్నాం.